హాయ్ అండి అందరికీ. ఇది నా థర్డ్ వ్లాగు మా ఇంటి కన్స్ట్రక్షన్ గురించి. ఈరోజైతే పిల్లర్స్ తీయించాం మార్నింగ్. పిల్లర్స్ గుంతలు మనుషులతో కాదు కానీ జేసీబీతో తీయించాము. మాకు మొత్తం ఇవాళైతే మొత్తం వచ్చేసి మా దాంట్లో 9 పిల్లర్స్ వస్తున్నాయి. 9 పిల్లర్స్కి గాను టుడే ఒక 6 పిల్లర్స్ గుంతలు తీయించాం. ఎందుకంటే మట్టి పోయడానికి చుట్టుపక్కల ప్లేస్ తక్కువ ఉంది. సో దానికని చెప్పి ఒక 6 పిల్లర్స్ తీయించి అవి పుట్టింగ్స్ పోసి పిల్లర్స్ బీమ్ లెవెల్ హైట్ దాకా పోసాక మళ్ళీ ఆ మట్టి అంతా ఇటని మళ్ళీ అటు పోసాం అన్నట్టు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ 3 పిల్లర్స్ కూడా మళ్ళీ తీయించి మళ్ళీ పోయాలి. సో అలా చేయాలి, ఎందుకంటే తక్కువ ప్లేస్ ఉంది కాబట్టి. అదే మొత్తం ప్లేస్ ఉంటే మొత్తం ఒకసారి అయిపోయేది. అండ్ ఇంకొకటి 9 పిల్లర్స్కి కూడా రాడ్ బెండింగ్ చేయించి ఇట్లా పిల్లర్స్కి మా వైపు బుట్టలు అంటారు, పిల్లర్ బుట్టలు అంటారు, పిల్లర్ బుట్టలు కట్టించేసాము. మేము ఇందులో వాడిన రాడ్ వచ్చేసి ఒకటి 8 mm, 10 mm, 12 mm అండ్ 16 mm. ఒక 3 ఫ్లోర్స్ వరకు మాకు ఇది సెట్ అయ్యిద్ది. 3 ఫ్లోర్స్ కూడా వేసుకోవచ్చు ఈ పిల్లర్స్, ఈ రాడ్స్ మీద. మొత్తం 9 పిల్లర్స్కి బుట్టలు కట్టించేసాం. మళ్ళీ మళ్ళీ కాకుండా దాని పక్కన ఉన్నాయి కదా పిల్లర్స్ పక్కన, వాటిని మా వైపు మంచం అంటారు, బెడ్ అంటారు, తడికలు అంటారు. మరి మీ వైపు ఏమంటారో కామెంట్లో చెప్పండి. సిమెంట్ కూడా మా అదృష్టం ఏందో కానీ ఇంకొక 2 ఎల్లుండి నుంచి సిమెంట్ కాస్ట్ పెరుగుతుందంట. సో అందుకనే ముందే మొత్తం తెచ్చిపెట్టుకోలేము, ఎందుకంటే స్టాక్ పెడితే మొత్తం గడ్డగట్టిపోయింది. సో ఒక 50 బ్యాగ్స్ మాత్రం ముందే తెచ్చిపించి పెట్టించుకున్నాము. ఇది సిమెంట్ అల్ట్రాటెక్ వాడుతున్నాం మొత్తం. మేము స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు మొత్తం అల్ట్రాటెక్కే వాడదాం అనుకున్నాం. సో ఎందుకంటే సిమెంట్ అదే బాగుంటుందని చెప్పారు అందరూ. ఇవన్నీ కొంచెం డబ్బులు కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ, ఎందుకంటే లైఫ్ టైం ఉండదు కాబట్టి మంచి సిమెంట్ వాడుతున్నాం. మంచి రాడ్ కూడా మంచిదే వాడుతున్నాం, టీఎంటీ. అది బుట్టలు అయితే ఇలా వెళ్తారండి మా వైపు. మీ వైపు ఎలా వెళ్తారో చెప్పండి. మొత్తం రాడ్లు వేసుకొని అట్లా రింగ్స్ లాగా చేసుకొని ఆ రింగ్స్ మొత్తాన్ని ఆ రాడ్కి ఇట్లా బైండింగ్ వైర్ అంటారు కదా, ఇనుపది వైర్ ఉంటుంది కదా, ఆ వైర్తో కట్టేస్తారు. కట్టేసి వాటిని ఫస్ట్ ఆ పిల్లర్లో 60 mm 80 mm కాంకర ఉంటుంది, దాన్ని వేసి తర్వాత ఆ మంచం వేసి ఆ మంచం మీద వీటిని కూర్చోబెట్టి కరెక్ట్ లెవెల్ చూసుకొని వేస్తారు. మీకు సిమెంట్ కావాలన్నా అల్ట్రాటెక్ వాడండి ఖచ్చితంగా, ఏ పడుతుందో వాడకండి మీ ఇంటి కోసం కూడా. సో ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.